ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? ఈయన బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటే మా వాళ్ళు డబ్బులు ఇవ్వాలా? తప్పులు చేస్తున్న కొడుకుని మందలించాల్సింది పోయి ఇలాంటి సలహాలు ఇస్తున్నారా? అయినా మా అమ్మా నాన్నలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటి వరకు ఇచ్చింది చాలదా? ఏంటే నోరు లేస్తుంది? ఏ అంత డబ్బు పెట్టుకుని ఏం చేసుకుంటారు? కూతురి కోసం ఆ మాత్రం ఇవ్వలేరా? ఆ మాత్రం ఇవ్వలేని వాళ్ళు కూతుర్ని కనడం ఎందుకు? అంటే ఆడపిల్లని కనడమే తప్పంటారా? మీరు సాటి ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇదే మాట మీ అమ్మా నాన్నలను అడుగుంటే ఏం చెప్పేవారు? ఏంటి మా అమ్మా నాన్న గురించి మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? మీరన్నదే అన్నాను గాని నేను వేరేదేం మాట్లాడలేదు కదా అత్తయ్య. ఏంటి మా అమ్మకి ఎదురు సమాధానం చెప్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? నిన్ను ఆగు! వదినా, చందు, ఏంటిదంతా? అసలు ఇది ఇల్లు అనుకున్నావా, బార్ అనుకున్నావా? అమ్ములు, నువ్వెందుకు ఇదంతా భరిస్తున్నావు? ఇలా జనాల్ని వెంటేసుకుని వచ్చి తాగుతుంటే నువ్వెలా ఒప్పుకున్నావు? నాకేమైనా చెప్పి చేస్తారా వదినా? ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడని ఇలా ఇంటిని బార్గా మార్చారు. ఏంటి మీ వదిన కంప్లైంట్ చేస్తున్నావు? ఆవిడ చేంజ్ చేస్తుందంట. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు? నిన్నెవరు రమ్మన్నారు? ఇదిగో మీ కొడుకే రమ్మన్నాడు. నేనా? అవును, తినడానికి జంతికలు చెకోడీలు కావాలని ఆర్డర్ పెట్టారు కదా, అవి ఇచ్చిపోదామనే వచ్చాను. మేము ఆర్డర్ చేసింది సీతారామ స్వగృహ ఫుడ్స్ కి కదా. అదెవరిదో కాదు, నాదే. ఇంట్లో నుంచి గెంటేస్తే చివరికి జంతికలు చెగోడీలు అమ్ముకుంటున్నారన్నమాట. అవును, మీలాగా అత్తగారి సొమ్ము మీద ఆశపడి దొరికిందల్లా దొరికినట్టు దోచేసుకోకుండా కష్టపడి సంపాదించుకుంటున్నాం. ఇదిగోండి మీ ఆర్డర్. చూడు, ఇప్పటికే చాలా డబ్బులు తిన్నావు. వాటిని జాగ్రత్తగా చూసుకుని జీవితంలో స్థిరపడ్డానికి ప్రయత్నించు. అంతేగాని ఇలా ఆన్లైన్ బెట్టింగులో ఆడి డబ్బులు పోగొట్టుకుని చివరికి బికారిలాగా అయిపోకు. నీలాగే ఆన్లైన్ గేమ్లకి బెట్టింగ్లకి అలవాటు పడి చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. కొడుకుకి మంచి చెప్పాల్సింది పోయి అత్తగారి ఇంటి మీద పడి తినమని సలహాలిస్తున్నావంటే అసలు నువ్వేం తల్లివో నాకర్థం కావట్లేదు. నిన్ను ఇదిగో చూడు, అప్పుడంటే నేను ఆ ఇంటి కోడల్ని. కుటుంబం మర్యాద కోసం సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఆపేవాళ్ళు కూడా లేరు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. చూడములు, అమ్మగా ఆవిడ ఎలాగూ పట్టించుకోదు. కనీసం భార్యగా నువ్వైనా చందుని ఒక దారిలో పెట్టి నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకో. భరిస్తూ పోవడం కాదు, అప్పుడప్పుడు బరి తెగింపు కూడా అవసరమే. అది తెలుసుకోమ్మా. పోవే.
రెడీ. సీత, సీత, అయ్యో నిద్ర పట్టేసిందండి, తెలియకుండానే పడుకున్నాను. వంట చేయలేదండి, 10 నిమిషాలు చేసేస్తాను. నువ్వేం కంగారు పడద్దు, వంట అయిపోయింది. రత్తాలు చేసిందా? కాదు, నేనే చేశాను. మీరా? ఏ నాకు రాదనుకున్నావు కదా, ముందు నువ్వు తిను. ఏమండి, నాకు నీరసంగా ఉంది, నేను పడుకుంటాను, మీరు తినేసేయండి. నీకు వంట చేయడానికి ఓపిక వచ్చింది, నిన్ను తినమనేసరికి నీరసం వచ్చిందా? లేదండి, నిజంగా ఓపిక లేదు. నువ్వు తినద్దు, నేను తినిపిస్తాను, కూర్చో. అయ్యో వద్దండి. నా వంట ఎక్కడ తినాల్సి వస్తుందో అని డ్రామా ఆడుతున్నావు కదా. అయ్యయ్యో అదేం లేదండి. అయితే కూర్చో, కూర్చో. ఏంటండి ఇలా ఉంది? ఏ బాగోలేదా? బాగోలేదా కాదు, అద్దరిపోయింది. మీకింత బాగా వంటొచ్చని నేను అస్సలు అనుకోలేదండి. అబ్బా ఎంత బాగుంది, ఇంకొంచెం పెట్టండి. అయ్యగారు, నాకు భోజనం పెట్టండి. ఇందాకటి నుంచి రాకుండా ఏం చేస్తున్నావు రత్తాలు? అంటే తమరు వంట కదండి, అందుకే కాస్త భయపడి రాకుండా ఉండిపోయాను. విన్నావా సీత, రత్తాలు నన్ను నా వంటని ఎలా తక్కువ చేస్తుందో చూడు. రత్తాలు, నీకు నా భోజనం పెట్టను, నీకు లేదు పో. అంత మాట అనకండి బాబు, మీ వంట బాగున్నదని సీతమ్మ గారు చెప్పినారు కదేటి. నేను ఓ పాలు రుచి చూస్తానండి, కాస్త పెట్టండి. పోనీలేండి, పాపం పెట్టండి. మా సీత చెప్తుంది కాబట్టి సరే అంటున్నాను, తిను. ఇటివ్వు. మూలమో ఇంత బాగా వండేసినారేటి బాబు, రోజు తమరే వండి పెట్టండి. అవునండి, రోజు మీరే వంట చేయొచ్చు కదా. మీరిద్దరూ కలిసి నన్ను పర్మనెంట్గా వంట మనిషిని చేద్దాం అనుకుంటున్నారా? ఏదో నా భార్య ఆకలితో పడుకుందని చేశాను, అలా కుదిరేసింది అంతే. మగాళ్ళ వంట ఎప్పుడూ ఒకసారి చేస్తే బాగుంటుంది, రోజు చేస్తే బాగోదు. సీతారాములు లేకపోతే ఇంటికి ఆ పేరుకి కళే లేకుండా పోయిందా? అసలు ఈ ఇంటికి ఆ పేరే లేకుండా పోతే? డాడ్, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మ తల్లి, ఈ పని ఎప్పుడో చేయాల్సింది శశి. శశిరేఖ నిలయం, ఆ పేరు చదవగానే ఈ ఇంటికి ఒక కొత్త కళ, ఒక అందం వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమలుడు, నువ్వేమంటావు? అవును మావయ్య. అయోధ్య నిలయం అంటే అందులో కొత్తదనం ఏముంది? అదే ఈ పేరుతో పిలవగానే
ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి అనుకో. ఏంటి మీరు చేస్తున్న పని? ఎవరిని అడిగి అయోధ్య నీలం బోర్డు తీసేశారు? ఎవరిని అడిగి బోర్డు ఇక్కడ పెట్టారు? తాతయ్య మీరు కాస్త కూల్ అవ్వండి. ఇప్పుడు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? ఇది చాలా చిన్న విషయం. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? ఈ ఇంటికి, ఈ పేరుకి ఎటువంటి అనుబంధం ఉందో నీకు తెలుసా? తాతయ్య ఏంటి, ఏం జరిగింది? ఎందుకు అలా కోప్పడుతున్నారు? ఏం జరిగిందా? నీ కళ్ళతో చూడమ్మా, వీళ్ళేం చేశారు? ఏంటిది? ఎవరి బోర్డు మార్చింది? ఏం శశి, ఇది నీ పనేనా? తప్పే ఉంది మావయ్య గారు. ఎప్పుడూ అదే పేరుండాలని ఈ రూల్ ఏమైనా ఉందా? ఏదైనా చేంజ్ ఉంటే బాగుంటుందని అనిపించింది. పైగా అత్తయ్య గారు నిన్న బాధపడుతూ ఈ అయోధ్య నిలయానికి కళే లేకుండా పోయింది, ఇంటికి విలువ తగ్గిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇంటికి కొత్త కళ రావాలంటే పాతది తీసి కొత్త పేరు పెడితే బాగుంటుందని నేనే బోర్డు మార్చాను. పేరు మార్చాలి అంటే నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వా? ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం, మాతో మాట్లాడి కదా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీ పాటికి నువ్వు పేర్లు మార్చేస్తావా? ఈ ఇంటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు మేమే తీసుకుంటున్నాం. అటు బిజినెస్ మేమే చూసుకుంటున్నాం. పెత్తనమంతా మాకు ఇచ్చేశాక ఇప్పుడు మమ్మల్ని అడగలేదు, మా పర్మిషన్ తీసుకోలేదు అని మధ్యలో ఈ మాటలన్నీ ఎందుకు? చిన్నప్పుడు అంటే వేలు పట్టుకొని నడిపించారని ఇప్పుడు కూడా అలాగే నడిపించాలని చూస్తున్నారా? చూడమ్మా, పెత్తనం ఇచ్చారంటే దాని అర్థం పెద్దరికాన్ని, ఆ పద్ధతులని పక్కన పెట్టమని కాదమ్మా. వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని, గౌరవాలని మరింత పెంచమని. అంతేగాని ఇలా ఉన్న పేరుని పక్కన పెట్టమని కాదమ్మా. అసలు ఈ ఇంటికి అయోధ్య నిలయం అనే పేరు ఎందుకు పెట్టారో నీకు తెలియదు, ఎవరు పెట్టారో నీకు తెలియదు. ఆ పేరుకి మాకు ఉన్న అనుబంధం ఏంటో కూడా నీకు తెలియదు. ఇవేమీ తెలియకుండా ఆ పేరును తీసేసి నీ పేరు పెట్టుకున్నావు. ఓహో, అయితే మీ బాధంతా నేను ఈ ఇంటికి నా పేరు పెట్టుకున్నానా? శశి, అమ్మా శశి, శశి, గంటయ్య, శశి అమ్మగారు ఎక్కడా? అమ్మాయి గారు లేరండి, బయటికెళ్లారు. ఎక్కడికెళ్ళింది? అల్లుడు గారిని తీసుకొని మా అయ్యగారింటికి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిందా? అవునండి. సరే గంటయ్య, నా కూతురు అల్లుడు భోజనానికి వస్తున్నారు, వాళ్ళకి త్వరగా వంట చెయ్యి. వంట చేయాలా? అవును, చిక్కుడుకాయ కూర చెయ్యి, అమ్మాయి చాలా ఇష్టంగా తింటుంది. అది మాత్రం చెయ్యి. అలాగే మిరియాల రసం పెట్టు. దాంతో ఆగండి 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 ఆగండి. ఏంటి ఏదో వందే భారత్ ట్రైన్ లాగా స్టాప్ లేకుండా గడగడగడ లిస్ట్ చెప్పేస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ నేను చేయడం కుదరదు. ఏంటి కుదరదా? కుదరదు. వంట మనిషివి, వంట చేయడం కుదరదా? ఏమండి, ఆ రోజు మా అయ్యగారు నన్ను ఇక్కడ పెడుతూ ఏమన్నారో మర్చిపోయారా? నేను మా అమ్మగారికి మాత్రమే పని మనిషిని, ఆవిడ పనులు చేయడానికి మాత్రమే ఇక్కడ నన్ను పెట్టారు. అలాంటిది ఇప్పుడు మీరు వంట చేయమంటే ఎలా చేస్తాను? అది కూడా చిక్కుడుకాయ కూర, మిరియాల రసం. ఇవన్నీ మనతోటి కాదు. నిన్ననుకొని ఏ లాభం? అంత మా తలరాత. వాళ్ళు వచ్చేస్తారేమో, ఈలోగా నేనే చేసేస్తాను.
బాలు, నువ్వు మరీ ఎక్కువగా తాగకు. నీ హెల్త్ గురించి కూడా చూసుకో. లేదు శశి, కొంచెమే. అసలు నిన్ను కాదు, డాడీ ననాలి. కంపెనీ కోసం నీకు అలవాటు చేస్తున్నారు. డాడ్, దిస్ ఇస్ టూ మచ్. అల్లుడు, శశికి నువ్వంటే ఎంత ప్రేమో చూడు. నీ ఆరోగ్యం కోసం ఎంత తాపత్రయపడుతుందో. నీ కోసం నా మీదే అరుస్తుంది నా బేబీ. చూడమ్మా, నీ ప్రేమ ఎలాంటిదో బాలుకి బాగా తెలుసమ్మా. అర్థం చేసుకున్నాడు. అవును శశి, నువ్వు రాకముందు నా జీవితం వేరు, నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం వేరు. నీలాగా నన్ను ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ నన్ను మీ ఇంట్లో అందరూ అపార్థం చేసుకున్నారు కదా బాలు. ఆ ఇంటికి శశిరేఖ నిలయం అని పేరు పెడితే ఎంత రాద్ధాంతం చేశారో చూసావు కదా నువ్వే. అందుకే నా పేరు వద్దు అన్నాను. అదే నీ పేరు పెట్టుండే మాట్లాడే వాళ్ళకి నీ మీద పీకల దాకా కోపం ఉన్నా సరే వాళ్ళు ఏం మాట్లాడేవారు కాదు. అది నిజమేనమ్మా. బాలు పేరు కంటే రామ్ నిలయం అని రాయించి ఉంటే అల్లుడికి ఆనందంగా సన్మానం చేసేవాళ్ళు. నాన్సెన్స్. అసలు చందుగడు ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు? ఇప్పుడు ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏంటో. ఏదో ఒకటి చెప్పి ఇంటి దాకా రాకుండా ఆపాల్సింది. తప్పు చేశాను. ఏంటి చందు, ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటది? బావా అది చందు, ఇప్పుడే కదా భోంచేశారు. ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి. రేపు ఉదయం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అసలే బాలు చాలా అలసిపోయాడు. పర్వాలేదు లేక, బావ మంచి మూడ్లో ఉన్నాడు. నేను చెప్పింది వింటాడు. ఏం బావా, వింటావా లేదా? చందు వద్దు, నేను చెప్పేది విను. రేపు మాట్లాడదాం అని చెప్పాను కదా, నా మాట విను చందు. బాలు, నువ్వు రెస్ట్ తీసుకో, మనం రేపు మాట్లాడుకుందాం. శశి, నువ్వు కాస్త ఆగు. అది కాదు బాలు. శశి, తనేదో చెప్తానంటున్నాను కదా. నేనేం అలసిపోలేదు, నేను బానే ఉన్నాను. ఐఎమ్ ఆల్ రైట్. ఎందుకు అతన్ని మాట్లాడనివ్వకుండా ఆపుతున్నావు? నీ గురించి నాకు తెలియని నిజమేదో చెప్తానంటున్నాడు. అదేంటో నేను తెలుసుకుంటాను. బాలు. చందు, నువ్వు చెప్పు, ఏంటి విషయం? బావా, మీ చెల్లెల అమూల్యాన్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకునేలా చేసింది ఎవరో కాదు, ఈ శశినే. బావా, నన్ను ఇంటికి అల్లుణ్ణి చేసి అమూల్యని టార్చర్ పెట్టి నీ దగ్గర నుంచి ఆస్తి మొత్తం లాగేసి దాన్ని వాళ్ల నాన్న డీపీ పేరున మార్చాలని మాస్టర్ ప్లాన్ వేసింది కూడా ఈ శశినే. నేను మీ దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం తనే తీసుకుంది. నాకు ముష్టి వేసినట్టు ఒక్క 10% వేసింది. అసలు మీ సిమెంట్ ఫ్యాక్టరీ రాయించుకుని అది వాళ్ల నాన్న పేరు మీదకు మార్చాలని నా చేత ముందే అగ్రిమెంట్ రాయించుకుంది. బాలు, నువ్వు అతని మాటలు వెనుకు, తను చెప్పేవన్నీ అబద్ధాలే. నా మాట అబద్ధమైతే మీ చెల్లెల్ని అడుగు బావా. నాకిస్తానన్న డబ్బులు ఇవ్వటం లేదని నేను అసలు నిజం నీకు చెప్తున్నాను. ఇదంతా శశిరేఖ పనే బావా. కావాలంటే ఇప్పుడే అమూల్య చేత చెప్పిస్తాను. రా బావా. చందు, ఆగు చందు. బాలు, నువ్వు అతని మాటలు నమ్మకు, తను చెప్పేవన్నీ అబద్ధాలే. బాలు ప్లీజ్ బాలు. బాలు, బాలు, బాలు చెప్పేది విను. అమూల్య, నాకు నిజం చెప్పు. ఈ చందుని నీకు భర్తగా చేసింది, ఈ ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూసింది ఈ శశిరేఖనా? ఏంట్రా బాలు, ఏం మాట్లాడుతున్నావు? తాతయ్య, మీరేం మాట్లాడొద్దు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అమూల్య, నువ్వు నిజం చెప్పు. శశినే ప్లాన్ చేసి ఈ ఇంటికి అల్లుణ్ణి చేసిందా లేదా?
మన ఆస్తి మొత్తం లాగేసుకుని వాళ్ళ నాన్నకి కట్టబెట్టాలని చూసిందా లేదా? ఏంటమ్మా అమూల్య, ఇదంతా నిజమా? చెప్పు అమూల్య, నిజమేనా? అవును, నిజమే అన్నయ్య. బాలు, ఈ చందు అమూల్యని బెదిరించి అబద్ధం చెప్పిస్తున్నాడు. నన్ను ఇంటికి దూరం చేయాలని ఎన్నో అబద్ధాలు చెప్తున్నాడు. బొట్టి బిల్ల ఏమైంది? ఇక్కడే పెట్టానే. ఏమండి, నా బొట్టు బిల్ల చూసారా? ఏంటది? బొట్టు బిల్ల అండి. బొట్టు బిళ్ళ? నాకేం తెలుసు? అయినా నన్ను అడుగుతావేంటి? మామూలుగా అద్దానికి పెడతానండి, కానీ కనిపించట్లేదు. అద్దానికి కాకపోతే ఎక్కడో ఉంటుంది. అది కాకపోతే ఇంకోటి తీసి పెట్టుకోవచ్చు కదా. అయిపోయాయండి, షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏమండి, మీ దగ్గరే ఉంది. నా దగ్గర? నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఉందండి, సరిగ్గా చూసుకోండి. ఏంటి సీత నువ్వు? ఆట పట్టించడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అటునుంచి అటు ఆఫీస్కి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ఉండు, నేను స్నానం చేసి వస్తాను. అయ్యో ఆగండి, నిజంగా మీ దగ్గరే ఉంది. ఏ చూపించు. ఉండండి, చూపిస్తాను. ఇదిగోండి. అరే, ఇక్కడెలా అతుక్కుంది? ఎలా అతుక్కుందో కూడా నేనే చెప్పాలా? చెప్తేనే కదా అయ్యో వదలండి. రాత్రి నా మెడ వంపులో తలబెట్టి ఏం చేసావు చెప్పు? మీ మెడ వంపుల్లో తల పెడితే మీరేం చేశారు అది చెప్పండి. ఏమో, నాకేం తెలుసు? అయితే నాకు తెలియదు. నీకేం తెలియకుండానే బొట్టు బిళ్ళ ఇక్కడ అతుక్కుందా? దానికి ఇష్టమేమో. ఓ అవును, చాలా ఇష్టం. అయ్యో, టైం అవుతుందండి. అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి, చీర పెట్టాలి, ఆ తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళాలి. అబ్బో, బోలెడంత పనుంది. నా డైలాగులు నాకే అప్పచెప్తున్నావా? మీలో సగం కదా. సగం కాదు, పూర్తిగా నువ్వే. అమ్మగారు, ఒకటి పాలకంలో పుడక. అందుకే దేనికైనా వేళాపాలా ఉండాలి అన్నారు. తొందరగా రెడీ అవ్వండి, మనం వెళ్ళాలి. చూద్దాం ఎవరు తొందరగా రెడీ అవుతారో. అమ్మగారు, ఏంటి రత్తాలు? ఏమండో సీతాదేవి గారు, టైం అవుతుందండి, తొందరగా రండి. రతాలు, సీతా, వస్తున్నానండి. రతాలు, ఇంట్లో అందరికీ సరిపోయేలా పిండి వంటలన్నీ పెట్టేశావా? తమరు చీర పెట్టడానికి వెళుతున్నారా, లేకపోతే పిండి వంటలు ఇవ్వడానికి వెళుతున్నారా? రతాలు, మరేటికమ్మా ఇవన్నీ? బాలుబాబు గారు, శశిరేఖమ్మ, మీరు పెట్టినవన్నీ తినేసి మళ్ళీ మీ మీదే నోరు పారేసుకుంటారు. అట్టంటోళ్ళకి ఇవన్నీ ఇవ్వటం అవసరమా అమ్మా? వాళ్ళేదో అంటారని అత్తమ్మకి, మావయ్యకి, తాతయ్య గారికి పిండి వంటలు తీసుకెళ్లకుండా ఉంటామా ఏంటి? అది కాదమ్మా. నువ్వు నేను బయటకొచ్చేశాక పాపం వాళ్ళకి ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు అత్తాలు? ముఖ్యంగా తాతయ్య గారికి ఇలాంటివి చాలా ఇష్టం. ఆయన కోసమైనా మనం తీసుకుని వెళ్లాల్సిందే. త్వరగా సర్దు. సీత, ఇంకా ఎంతసేపు? ఇదిగో అయిపోయిందండి. సీత, మనం వెళ్తుంది కారులో కాదు, సైకిల్ మీద. ఇవన్నీ తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది సీత. అవునా? అయితే ఒక పని చేయండి. ఏం చేయాలి?
ఇవి పట్టుకుని మీరు వెనకాల కూర్చోండి, సైకిల్ నేను తొక్కుతాను. నీకు నవ్వెందుకు వస్తుంది రాతాలు? లేకపోతే ఏటి బాబు, కుర్రాళ్ళయ్యుండి 2 సంచులట్టుకుని సైకిల్ తొక్కడానికి అంతలా గింజుకుంటున్నారేటి? ఆడ మనిషి ఆ అమ్మ తొక్కుతానంటుంది, మీకేటైనది బాబు?